రోజుల తర్వాత మా యొక్క హై స్కూల్ని జస్ట్ ఏంటంటే క్యాజువల్గా విజిట్ చేయడం జరిగింది. సో ఇదే హై స్కూల్లో నేను 6th to 10th క్లాస్ ఒడిసిలేరు రంగబెడ మండలం తూర్పుగోదావరి జిల్లాలో. ఓకే, ఇదే విలేజ్లో సో నేను 1 to 6 కూడా ఒడిసిలేలోనే చదువుకోవడం జరిగింది. 6th to 10th ఇదే హై స్కూల్లో నేను నా యొక్క 10th క్లాస్ కూడా కంప్లీట్ చేయడం జరిగింది. సో అది ఏంటంటే 2008లో నేను కంప్లీట్ చేశాను. సో జస్ట్ ఏంటంటే మీకు ఏంటంటే ఒక చిన్న నా కోసం తెలియజేయడం కోసం స్మాల్ వీడియో చేస్తున్నాను. సో నెక్స్ట్ ఏంటంటే మీరు ఏం చేస్తారంటే ఫ్రెండ్స్, సోషల్ మీడియా ప్రొఫైల్స్ని ఎఫెక్టివ్గా యూజ్ చేయండి. ఓకే, సోషల్ మీడియా ప్రొఫైల్స్ మీరైతే ఎప్పుడైతే ఎఫెక్టివ్గా యూజ్ చేశారో అప్పుడు మీరు అనుకున్న రిజల్ట్స్ అనేవి మీకు ప్రాపర్గా వస్తాయి. ఈ సోషల్ మీడియా ప్లాట్ఫామ్స్ ఎఫెక్టివ్గా యూజ్ చేయడానికి అప్పుడప్పుడు లైవ్ చేయండి, వీడియో చేయండి, పోస్టర్స్ పెట్టండి, రెగ్యులర్గా కంటెంట్ ఇస్తూ ఉండండి. సో ఎవరైతే సోషల్ మీడియాలో రెగ్యులర్గా కంటెంట్ ఇస్తారో సో వాళ్ళకి లీడ్స్ అనేది షార్టేజ్ ఉండదు. ఓకే, ఎవరైతే సోషల్ మీడియాలో ఎస్పెషల్గా యూట్యూబ్, ఇన్స్టాగ్రామ్, ఫేస్బుక్, ట్విట్టర్, లింక్డ్ఇన్ ఈ వీటిల్లో ఎవరైతే రెగ్యులర్గా కంటెంట్ ఇస్తారో వాళ్ళకి లీడ్స్ షార్టేజ్ అనేది ఉండదు. సో కాబట్టి ఏంటంటే మీరు రెగ్యులర్గా కంటెంట్ అవ్వండి. ఆ కంటెంట్ కూడా హెల్ప్ఫుల్ కంటెంట్, ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ప్రొడ్యూస్ చేయండి, ఓన్లీ ప్రమోషనల్ కంటెంటే కాకుండా. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే ఓన్లీ ప్రమోషనల్ కంటెంట్ కాకుండా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. మీరు ఎప్పుడైతే మోర్ అండ్ మోర్ ఇన్ఫర్మేటివ్ కంటెంట్ ఇచ్చారో అప్పుడు మీరు ఆ యొక్క ఏరియాలో మీ యొక్క ఎక్స్పర్టైజ్ యూజర్స్కి తెలుస్తుంది. కాబట్టి సో మీరు లీడ్స్ అనేవి మీరు బెటర్గా తెచ్చుకోవచ్చు. సో నేను హైగా రికమెండ్ చేసేది ఏంటంటే మోస్ట్ ఆఫ్ ది మీ టైం అంతా కూడా ఇన్ఫర్మేటివ్ కంటెంట్ మీద ఫోకస్ చేయండి. ఒక 80% ఇన్ఫర్మేటివ్ కంటెంట్ చేసి 20% ప్రమోషనల్ కంటెంట్ చేసుకుంటే అప్పుడు మీకు సో బెటర్గా లీడ్స్ వస్తాయి. సో సొసైటీలో కూడా మీకు బెటర్ ట్రస్ట్ అనేది క్రియేట్ అవుతుంది. ఓకే, థ్యాంక్ యూ.